Hello everyone, happy morning and greetings to you all. Hope you have been doing well and getting well prepared for the upcoming formative assessment one after the completion of the readiness program. Well, so far we covered class 7, class 8, unit 1 topics. Now we have got 1 month long readiness program, but however we will be starting the class 6 newly introduced textbook titled Spring Blooms series, and the name of the lesson is The Bottle of Dew, written by Sudha Murthy ma'am, under the Purvi series, right? NCRT, under APSCRT we have this modified title called Spring Blooms, right? So we will be looking at the detailed summary, vocabulary, and for the first time we are also looking at the CBA type of assessments, competence based assessment comprising multiple choice questions covering reading comprehension, grammar, vocabulary topics. So without any further ado, we will get started, right? We have the visual summary, then first we look at the characters of the lesson, right? So we have here Ramanatha, a wealthy landowner who inherited fertile land. సో ఇతను ఒక ఫర్టైల్ ల్యాండ్ లెగసీగా వారసత్వంగా తీసుకున్నాడు. బట్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ హీఈస్ లేజీ, డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ రిచ్ వితౌట్ హార్డ్ వర్క్. కష్టపడుకోకుండా కలలు కంటున్నాడు, సోమరివాడు, ఫ్యూచర్లో ధనికుడు అవ్వాలని అనుకుంటున్నాడు. బిలీవ్స్ ఇన్ మ్యాజికల్ షార్ట్ కట్స్. సో అతనికి షార్ట్ కట్స్లో మ్యాజికల్ పవర్తో ధనికుడు అవ్వాలనుకుంటున్నాడు. పేషెంట్లీ గ్రోస్ బనానా ప్లాంట్స్ ఆఫ్టర్ మీటింగ్ ద సేజ్. సో ఒక ఋషిని కలిసి ఆ ఒక బనానా ప్లాంట్స్ని సాగు చేస్తాడు. ఫైనల్లీ హీ రియలైజెస్ దట్ హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ రియల్ ట్రెజర్గా మనము క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తాం, రైట్? నెక్స్ట్ మధుమతి, హూ ఈజ్ ది వైఫ్ ఆఫ్ రామనాథ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ వైఫ్ అండ్ ప్రాక్టికల్ అండ్ రెస్పాన్సిబుల్. సో ఈమెతో షేర్ చేసిన తర్వాత ఈమె ఈ ఐడియాని వెల్కమ్ చేయదు. దెన్ ఎంకరేజెస్ హర్ హస్బెండ్ టు వర్క్ సిన్సియర్లీ. సో మనం కష్టపడితేనే మనం ఏదన్నా సాధిస్తాము, సంపాదిస్తాము అనేది ఆలోచన, యాటిట్యూడ్. సపోర్ట్స్ హిమ్ త్రూ అవుట్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ యొక్క ప్రవర్తన మార్పులో, ఆలోచన ధోరణిలో మార్పు వచ్చేంతవరకు ఈ మధుమతి మేడం గారు సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్కి. నెక్స్ట్ ఇక్కడ మహిపతి అనే ఒక ఋషి ఉన్నాడు. ఏ వైజ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సేజ్, ఒక అనుభవం కలిగినటువంటి ఋషి ఉన్నాడు. అండర్స్టాండ్ రామనాథస్ వీక్నెస్, అతని యొక్క వీక్నెస్ని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకొని గివ్స్ హిమ్ ఎ మీనింగ్ఫుల్ టాస్క్ ఇన్స్టెడ్ ఆఫ్ మనీ. డబ్బు ఇవ్వకుండా ఒక పనిని అప్పచెప్తాడు. ఆ పని ద్వారా అతని యొక్క సెల్ఫ్ రియలైజేషన్ అంటే పశ్చాత్తాపడము, దాని ద్వారా ఒక లెసన్, గుణపాఠం నేర్చుకోవడం ద్వారా టీచెస్ ది పర్సీవరెన్స్ అండ్ హార్డ్ వర్క్ టు లీడ్ సక్సెస్. సో పట్టుదల మరియు కష్టం అనేది విజయానికి మూలమని ఈ యొక్క పాఠం ద్వారా మనకు నేర్పు. సో ఇందులో దాగి ఉన్న కీ వాల్యూస్ హార్డ్ వర్క్, పేషెన్స్, పర్సీవరెన్స్ పట్టుదల, విజ్డమ్ జ్ఞానం, సెల్ఫ్ రిలయన్స్ మన పని పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలి, మనం చేసే పని మనం నమ్మాలి. సో దాని ద్వారానే వస్తుందని చెప్పగలుగుతాం. నెక్స్ట్ నౌ లెట్ us హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ visual summary, right? So after completing the entire textual passages, we will be now looking at the summary of the entire lesson here in the form of these simple sentences for our slow learners in our government schools, right? So Ramanatha is a rich landowner. So what happens? He inherited a large and fertile piece of land ఫ్రమ్ హిజ్ ఫాదర్. సో వారసత్వంగా వచ్చినటువంటి ఒక భూమిని తీసుకొని అతను సాగు చేస్తూ ఉంటాడు. సో నౌ నెక్స్ట్ మనకి హీఈస్ లేజీ అండ్ డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ వెరీ రిచ్ వితౌట్ వర్కింగ్. సో ఎక్కువ కష్టపడుకోకుండా తొందరగా డబ్బు సంపాదించాలనే కోరిక కలిగి ఉంటాడు ఇనిషియల్గా. నెక్స్ట్ దెన్ హీ షేర్స్ హిజ్ విష్ విత్ హిజ్ వైఫ్ మధుమతి. షీ టెల్స్ హిమ్ దట్ దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు బికమింగ్ రిచ్. సో ఈ కాన్వర్జేషన్లో మనకి మంచి వొకాబులరీ, మంచి విలువైన పాయింట్స్ నేర్చుకుంటాం టెక్స్ట్ బుక్ ద్వారా. సో ఇక్కడ దెన్ వాట్ డిడ్ రామనాథ డూ? హీ మెట్ ది సేజ్ మహిపతి, రైట్? విజిట్స్ సేజ్ మహిపతి అండ్ టెల్స్ హిమ్ అబౌట్ హిస్ డ్రీమ్. అతని యొక్క కళని షేర్ చేసుకుంటాం. దెన్
ద సేజ్ అండర్స్టాండ్స్ హిజ్ నేచర్ అండ్ అగ్రీస్ టు హెల్ప్ హిమ్. సో ఒప్పుకొని నీకు నేను సాయం చేస్తాను అంటాడు. సో ఇలాంటి సాయం అనేది ఇక్కడ మనకి మెయిన్ పాయింట్. ద సేజ్ గివ్స్ హిమ్ ఏ బాటిల్ ఆఫ్ పోషన్. సో ఒక చిన్న బాటిల్ ఇచ్చేసి ఈ ఆస్క్ హిమ్ టు ప్లాంట్ బనానా సర్కిల్స్ ఆన్ హిజ్ ల్యాండ్. సో తన యొక్క భూమిలో ఈ యొక్క బనానా ప్లాంట్స్ని సాగు చేసి అందులో నుంచి డ్యూ ఉంటుంది, ఒక చుక్కలు ఉంటాయి కదా చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఈ అరటి ఆకు పైన ఉండే చుక్కలు డ్రాప్స్ ఆఫ్ వాటర్నే డ్యూ అంటాం. సో దీన్ని కలెక్ట్ చేసుకో అని చెప్తాడు అనమాట. హీ టెల్స్ హిమ్ టు కలెక్ట్ డ్యూ ఫ్రమ్ బనానా లీవ్స్ ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. సో ఉదయము అంటే ఇక్కడ ఉదయించిన వెంటనే, సూర్యుడు ఉదయించిన వెంటనే, ఉదయించక ముందనే దీన్ని కలెక్ట్ చేసుకోమంటాడు. దెన్ పుట్ ఇట్ ఇన్ ద బాటిల్. ఆ విధంగా సేకరించిన డ్రాప్స్ని ఆ బాటిల్లో పెట్టమంటాడు. ఈ విధంగా చేస్తూ 6 years ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తాడనమాట. రైట్, సిన్సియర్గా ఫాలో అవుతాడు. ఫర్ 6 long years హీ వర్క్స్ హార్డ్ ఎవ్రీ డే వితౌట్ కంప్లైంట్. సో ఏ విధమైనటువంటి కంప్లైంట్, ఫిర్యాదు చేయకుండా ఆ ప్లాంట్ శాప్లింగ్స్ని ప్లాంట్స్గా, ట్రీస్గా మార్చేసి వాటరింగ్ ద ప్లాంట్స్ ఎవ్రీ డే, ఈ విధంగా కష్టపడతాడు. సో నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, వన్ డే the bottle breaks accidentally because one day the bottle falls from his hand and breaks. సో అలా చేస్తున్నప్పుడు అది ఒక పగిలిపోయేది. ఈజ్ షాక్డ్ అండ్ వర్రీడ్. సో మనము ఈజీగా మనీ షార్ట్కట్లో డబ్బు సంపాదించడం, వన్ డే కొలాప్స్ అంటే కంప్లీట్గా లాస్ రావడం రైట్ జరుగుతుందన్నమాట. రైట్, సో దీని ద్వారా మనకి సేజ్ ఏం చెప్తున్నాడు, హీ రషెస్ to the sage and the sage says real treasure is not in the bottle but in your hard work. నువ్వు కష్టపడంలోనే నిజమైన నిధి ఉంది, ఈ బాటిల్ గురించి నువ్వు పెద్ద వరి కావద్దని చెప్పేసి ఇండైరెక్ట్గా హీ ఇంప్లిసిట్లీ టాట్ హిమ్ లెసన్ దట్ హార్డ్ వర్క్ ఈజ్ ద రియల్ ట్రెజర్. సో రియలైజింగ్ ద ట్రూత్. సో ఆ నిజాన్ని తెలుసుకునే లోపల రామ్నాథ్ అండర్స్టాండ్స్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ది హార్డ్ వర్క్. దెన్ హీ రియలైజెస్ దట్ హార్డ్ వర్క్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెల్త్. సో కష్టపడమే నిజమైన సంపద అని గుర్తు చేసే విధంగా చెప్తారు. దెన్ ఆటోమేటికల్లీ ద కపుల్ హియర్ రామనాథ అండ్ నేమ్ ఆఫ్ ద వైఫ్ ఈజ్ హియర్ వైఫ్ ఆఫ్ రామనాథ. దే లివ్ హ్యాపీలీ రెస్పెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ హార్డ్ వర్క్ ఆల్వేస్, then continuing his work with joy and contentment. Contentment means whatever they are given by God's grace, they continue with that, right? So hard work, patience, perseverance are lead to real success and happiness. There are no shortcuts in life అని మనము ఈ యొక్క విజువల్ సమ్మరీ ద్వారా తెలుసుకుంటాం. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి డిఫికల్ట్ వర్డ్స్, ఇన్హెరిట్ వారసత్వంగా పొందడం, రిసీవ్ ఫ్రమ్ యాన్సెస్టర్స్, ల్యాండ్ ఓనర్ భూస్వామి, ఫర్టైల్ సారవంతమైన, సేజ్ మహర్షి, పోషన్ మంత్ర ఔషధం, మ్యాజికల్ లిక్విడ్ రైట్, బనానా సక్కర్స్ అరటి మొక్కలు అనమాట, యంగ్ బనానా షూట్ అంటాం, దాన్ని శాప్లింగ్ అనొచ్చు. నెక్స్ట్ ప్లాంటేషన్ తోట, సాగు భూమి, లార్జ్ కల్టివేటెడ్ ఫామ్, డ్యూ అంటే మంచు బిందువులు, టైనీ డ్రాప్స్ ఆఫ్ వాటర్, ఇది చాలా ఇంపార్టెంట్, పర్సీవరెంట్ పట్టుదల, కంటిన్యూడ్ ఎఫర్ట్, diligent శ్రమశీలి హార్డ్ వర్కింగ్, ప్రాస్పారిటీ వెల్త్ అండ్ సక్సెస్, కంటెంట్మెంట్ సంతృప్తి సాటిస్ఫాక్షన్, హార్వెస్ట్ గ్యాదరింగ్ క్రాప్స్ సో పంట పండించడం, తర్వాత పంట కోత, షార్ట్ కట్ సులభ మార్గము, ట్రెజర్ నిధి సంపద వాల్యుయబుల్ వెల్త్. ఈ విధంగా మనము వర్డ్ పవర్ని కూడా ఈ యొక్క టెక్స్ట్ బుక్లో చూసిన డిఫికల్ట్ వర్డ్స్ని విత్ తెలుగు మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనము పాఠం అయిపోయిన తర్వాత పిల్లలకి ఎంత మేరకు అర్థమైందని చెప్పేసి ఈ క్వశ్చన్స్ మీరు టీచర్స్ స్టూడెంట్స్ని అడగడం ద్వారా మనకి అండర్స్టాండింగ్ అని తెలిసిపోతుంది. సో వాట్ డిడ్ రామ్నాథ ఇన్హెరిట్ ఫ్రమ్ హిస్ ఫాదర్? వెరీ ఈజీ, మనం యాన్సెస్టర్స్ నుంచి ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, ఫర్టైల్ ల్యాండ్ అనేది మనకు. సో నేను కొన్ని చెప్తాను, మిగతా మీరే రాసుకొని రావాలన్నమాట. వై డిడ్ రామనాథ వాంట్ టు బికమ్ రిచ్? సో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద రిప్లై సెక్షన్. వాట్ అడ్వైస్ డిడ్ మధుమతి? సో వైఫ్ ఆఫ్ రామనాథ ఈజ్ మధుమతి అని గుర్తుపెట్టుకోండి, అక్కడ మనం మర్చిపోయినాం. హూమ్ డిడ్ రామనాథ మీట్ అండ్ వాట్ డిడ్ హీ ఆస్క్ ఫర్? వాట్ డిడ్ సేజ్ మహిపతి గివ్ రామనాథ? వాట్ డిడ్ రామనాథ డూ ఎవ్రీ మార్నింగ్? ఫర్ హౌ మెనీ ఇయర్స్ did Ramanatha follow the sage advice? What happened to the bottle one day? What did the sage teach Ramanatha at the end? What is the moral of the story? So think and answer.
These are simple and bit difficult here. If Ramanatha had not worked hard, what would have happened? Do you think that there are any shortcuts to success in real life? Discuss. Which part of the story do you like the most? ఈ విధంగా మనకి విత్ ఆన్సర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం. సో మీరు దీని తర్వాత రెఫర్ చేసుకొని ఫస్ట్ మీరు ట్రై చేసి రెఫర్ చేసుకోండి, రైట్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి కాంపిటెన్స్ బేస్డ్ అసెస్మెంట్లో మనం రీడింగ్ కాంప్రహెన్షన్, సో ఇక్కడ ఏబిసిడి ఆప్షన్స్లో మనం ట్రై చేసుకోవాలి. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి. తర్వాత హైయర్ ఆర్డర్ థింకింగ్, లోయర్ ఆర్డర్ థింకింగ్, సో ఇవి ఈజీ టు కాంప్లెక్స్. అదేవిధంగా వొకాబులరీ అంటే ఫర్టైల్ అంటే ఇక్కడ డ్రైనా, శాండీనా, ఏబుల్ టు ప్రొడ్యూస్ క్రాప్స్ వెల్ల, రాకీనా. సో ఆన్సర్ ఈస్ సి. ద సేజ్ గేవ్ రామనాథ ఏ ఆర్డినరీ, మ్యాజికల్, స్వీట్, బిటర్, ఏ మ్యాజికల్ పోషన్ అంటే లిక్విడ్ అనమాట. రామనాథ ప్లాంటెడ్ బనానా సక్కర్స్. పర్సీవరెన్స్ మీన్స్ సో కంటిన్యూడ్ ఎఫర్ట్. ద రియల్ ట్రెజర్ ఈజ్ నాట్ ఇన్ ద బాటిల్ బట్ ఇన్ హార్డ్ వర్క్. ఈ విధంగా మనము గ్రామర్ సంబంధించి, వొకాబులరీ సంబంధించి, లాంగ్వేజ్ ఇన్ కాంటెక్స్ట్ సంబంధించి మనము ఈ వర్క్ సిన్సియర్లీ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అన్నప్పుడు 6 years. ది అండర్లైన్డ్ వర్డ్ సిన్సియర్లీ మీన్స్ ఆనెస్ట్లీ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు అన్నీ సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, వొకాబులరీ, గ్రామర్ అండ్ లాంగ్వేజ్ ఇన్ కాంటెక్స్ట్ అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాం. సో మీరు 10 నిమిషాలు మాత్రం స్పెండ్ చేసి దయచేసి మీరు ఈ యొక్క వీడియోస్ని షేర్ చేస్తారని అనుకుంటూ విష్ యూ ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్ అండ్ జై హింద్. For more interesting such kind of educational and textbook related videos, please do subscribe and do share with your friends. Thank you. Have a great day.